నమస్కారం. మా ఛానల్ తరపు నుంచి పలు గ్రామాల్లో ఇంటర్వ్యూ చేస్తూ సర్పంచుల్లో పలు గ్రామాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో మనకు బ్యాట్ గుర్తు అభ్యర్థి ముందంజలో ఉన్నారని తెలవడం జరిగింది. మనం వారిని కలవడానికి కొండాపూర్ గ్రామం వచ్చాము. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అపర్ణ గారు, గ్రామ ఎన్నికల్లో పోటీ చేశారు కదా, అభ్యర్థి యొక్క గుర్తు ఏమొచ్చిందండి? మా గుర్తు బ్యాట్ గుర్తు అండి. ఇది మా బ్యాట్ గుర్తు అండి. నమస్తే అరుణ గారు, మీకు సంబంధించిన మీ పరిచయం చెప్పండి. నా పేరు పిట్టల అపర్ణ. నేను పిట్టల నారాయణ భార్యని, కొండాపూర్ గ్రామ వాస్తవ్యురాలు. అపర్ణ గారు, మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? నేను దాదాపు 6 సంవత్సరాలు కొండాపూర్ గ్రామంలోనే ఉన్న దయాకర్ సార్ గారి శ్రీ సరస్వతి విద్యాలయంలో టీచర్గా పనిచేశానండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక గ్రామ పౌరురాలిగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి నాకు ఒక అవకాశం దొరికింది. దానివల్ల నేను గ్రామ సర్పంచ్గా ఈరోజు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. అపర్ణ గారు, మీరు గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీకి ఏం చేయదలుచుకున్నారు? అయితే గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల నుంచి ప్రతినిధుల్ని, యూత్ సంఘాల నుంచి ప్రతినిధుల్ని తీసుకొని, అట్లానే చాలామంది మేధావి సెక్షన్ ఉంది మా గ్రామంలో, చాలామంది విద్యావంతులు ఉన్నారు, అద్భుతమైన ఆ గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ క్షేమం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసుకొని మేమందరం కలిసి కూర్చొని గ్రామ సమస్యల్ని, ఏ సమస్యలు ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి, ఇట్లా తీసుకొని గ్రామాభివృద్ధికి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని మేమందరం కలిసి దాన్ని మేము పరిష్కరిస్తాం. సర్పంచ్ పరిధిలో ఉన్న ఏ సమస్యనైనా మేము పరిష్కరిస్తాం. అంతేకాదండి, గ్రామంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మేము సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి మేము ముందడుగు వేస్తాం. దానికి ఇలాంటి మాటలు, వాగ్దానాలు చాలా మంది చెప్పారు. ఇంతకుముందు పోటీ చేసిన రాజకీయ నాయకులు చెప్పారు. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము నాయకులం కాదు, ప్రజల నుంచి ప్రజల కోసమే పనిచేయడానికి వచ్చిన వాళ్ళు. మీరు అన్నారు చూడండి, మిమ్మల్ని ఎలా నమ్మాలి అని. దానికి నా సమాధానం ఏంటంటే, నమ్మకానికి ఆచరణే గీటురాయి. ఇంతవరకు మమ్మల్ని చూస్తున్న ప్రజలు తెలుసు మా ఆచరణ ఏంటనేది. ఆ ఆచరణ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా కొండాపూర్ గ్రామాన్ని మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేము పూర్తి నిబద్ధతతో కార్యదీక్షగా పనిచేస్తామని మా కొండాపూర్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. అపర్ణ గారు, మేము ఇందాక ఛానల్లో చేసిన ఇంటర్వ్యూలలో బెస్ట్ ఇంటర్వ్యూ మీది. నువ్వు విజయం చేకూర్చాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున సెలవు. నమస్తే, థ్యాంక్స్. మా తరపు నుంచి 10 మంది వార్డు మెంబర్స్ పోటీ చేస్తున్నారండి. వీళ్ళు 5 ఇప్పుడు ప్రస్తుతం మనకి దొరికింది, మిగతా వాళ్ళందరూ ప్రచారంలో ఉన్నారు.